మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా ఈరోజు మీరు పత్రికల్లో చూసింటారు, ట్రంప్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను పెండింగ్లో పెట్టాడు. దీనిపైన సమీక్ష చేస్తామంటున్నాడు. అప్పటి వరకు ఇది అమల్లో ఉండదు. ఏంటి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్? దీనివల్ల ఎవరికి లాభం? ఒక డైమెన్షన్ ఇవాళ పత్రికల్లో వచ్చింది. అదానికి పెద్ద ఉపశమనం. దాని టైమింగ్ కూడా కరెక్ట్గా అమెరికాకు మోడీ వెళ్తున్న సమయంలో మోడీకి గట్టి మిత్రుడుగా భావించబడే అదానికి అనుకూలంగా ట్రంప్ నిర్ణయం ఉపయోగపడుతోంది. ఈ కాంట్రవర్సీ అమెరికా గడ్డపై మోడీ అదానికి ట్రంప్ గిఫ్ట్ అని నేను ఇంకో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో ఈ అదానీ డైమెన్షన్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. అందువల్ల ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఇది ఎందుకు వచ్చింది, ఇప్పుడు ట్రంప్ దీన్ని ఎందుకు తొలగించాలనుకుంటున్నాడు, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అర్థమయ్యటానికి వివరిస్తున్నాను. సో ఇందులో ఈ చట్టాలు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్స్ అమెరికాలోనే కాదు, చాలా యూరోప్లో ఉన్నాయి, యూకేలో ఉన్నాయి. మన దేశంలో ఉన్నట్టు లేదు. మన దేశంలో ఎగ్జిస్టింగ్ యాంటీ కరప్షన్ చట్టాలు అంతర్జాతీయంగా కూడా విదేశాల్లో కూడా మన వాళ్ళు ఏదైనా అవినీతికి పాల్పడితే, అవినీతికి కారణమైతే దాన్ని ఈ చట్టం కింద వర్తిస్తుంది అనేవారు ఉన్నారు. కానీ స్పెసిఫిక్గా విదేశాలలో మన భారతీయులు చేసే అవినీతి పనులపైన చర్యలు తీసుకునే చట్టం ఉందా అనేది క్వశ్చన్ మార్కే. నాకు గుర్తున్నంతవరకు 2011 ప్రాంతంలో పార్లమెంట్లో ఇలాంటి చట్టం కొరకు ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఇండియన్స్ ప్రపంచంలో చేసే వ్యాపారాలు, కంపెనీలు రిలేటివ్లీ తక్కువ. కానీ అమెరికా లాంటి దేశము, వెస్ట్రన్ కంట్రీస్కి అయితే మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి. అఫ్కోర్స్ మన రిలయన్స్, మన అదానీ, మన ఈ కంపెనీలు ఆల్రెడీ ఇంటర్నేషనలైజ్ అయ్యాయి. వాటి మల్టీనేషనల్స్ అని పిలవకపోయినా దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు అదానీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఇటీవల ఇబ్బందుల్లో కూడా పడ్డాయి. అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టాక కెనియా నుంచి శ్రీలంక వరకు, బంగ్లాదేశ్, శ్రీలంక, కెనియా ఇలా వివిధ దేశాల్లో అదానీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు, డీల్స్ ప్రశ్నార్థకంగా మారాయి. కెనియా అయితే క్యాన్సిల్ చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏంటంటే, 1970s గ్లోబలైజేషన్ మొదలై అమెరికన్ కంపెనీలు ఉధృతంగా ప్రపంచవ్యాపితంగా చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. పొలిటికల్ సిస్టాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాయి. అంటే అవినీతికి పాల్పడి కాంట్రాక్ట్లు తెచ్చుకోవడం. ఇలా భారతదేశంలో డిఫెన్స్ డీల్స్ మనకు తెలుసు, బోఫోర్స్ నుంచి మొదలుకొని అగస్టా వెస్ట్లాండ్ ఇలాంటి చాలా మనం విన్నాం. సో ఇలా వివిధ కంపెనీలు, ఇప్పుడు ఎన్రాన్ కంపెనీ అయితే బహిరంగంగా చెప్పారు, మేము భారతదేశంలో కాంట్రాక్ట్ పొందటానికి మేము ఇంత ఖర్చు పెట్టాం ఎడ్యుకేషన్ పైన అన్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే ఏం ప్రాథమిక విద్య, సెకండరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ, హైయర్ ఎడ్యుకేషన్ కాదు. జర్నలిస్టులను, మీడియాను, రాజకీయ నాయకులని, బ్యూరోక్రాట్లను ఎడ్యుకేట్ చేస్తానికి ఖర్చు పెట్టామని రాసుకున్నాను. ఎందుకంటే ఇలా లంచాలు ఇచ్చినవన్నీ ఎక్స్పెన్సెస్లో బుక్ చేస్తారు. లంచం ఇచ్చామని రాయకుండా మేము ఎడ్యుకేట్ చేయడానికి ఖర్చు పెట్టామని రాశారు. ఎడ్యుకేట్ చేసేది ఏముంటుంది? సో ఇలా ఫారిన్లో పనిచేసే తమ కంపెనీలు అవినీతి పనులు చేయడం మొదలుపెట్టారు. మీకు లాకిడ్ మార్టిన్ అనే ఫేమస్ డిఫెన్స్ ఫామ్, ఇది జపాన్లో, నెదర్లాండ్స్లో, ఇటలీలో కాంట్రాక్ట్లు సంపాదించడానికి $24 మిలియన్ ఖర్చు పెట్టింది. అలాగే గల్ఫ్ ఆయిల్ అనే ఒక అతిపెద్ద కంపెనీలో ఒకటైన, ఆయిల్ కంపెనీస్లో ఒకటైన గల్ఫ్ ఆయిల్ కంపెనీ ఖతార్లో $4.2 మిలియన్ ఖర్చు పెట్టింది ఇలా లంచాలు ఇవ్వటానికి. ఇలా అమెరికన్ కంపెనీలు విదేశాలలో లంచాలు ఇచ్చే కార్యక్రమం వచ్చాక అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అప్పుడు 1977లో ఈ FCPA చట్టం వచ్చింది, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఈ చట్టం కిందనే అదానీ పైన అమెరికాలో కేసు పెట్టారు. అయితే మీరు అనొచ్చు, మరి
ఆ కంపెనీ కింద అదాని పైన కేసు పెట్టడం ఏంటి? సహజంగా అమెరికా చట్టాలు అమెరికన్లకు వర్తిస్తాయి తప్ప విదేశీయాల్లో ఉన్న వారికి ఎలా వర్తిస్తాయంటే ఈ చట్టంలో క్లియర్గా ఉంది ఏంటంటే, ఒకటి అమెరికన్ కంపెనీలు అమెరికన్లు వెళ్ళి ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపారం చేస్తుండగా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అవినీతి పనులు చేస్తే వారిని శిక్షించటానికి ఈ చట్టం వర్తిస్తుంది. రెండవది, అమెరికాలో ఎవరైనా పెట్టుబడులు సమకూర్చుకుంటే అమెరికన్ బ్యాంకుల నుంచి కానీ ఇతర అమెరికన్ ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి ఏజెన్సీస్ నుంచి పెట్టుబడులు సమీకరిస్తే కూడా ఆ పెట్టుబడులు సమీకరించిన వారు తమ దేశంలో అవినీతికి పాల్పడినా ఈ చట్టం వర్తిస్తుంది. మూడవది, అమెరికన్ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన వారు వీరు కూడా తమ దేశంలో అవినీతికి పాల్పడిన ఈ చట్టం వర్తిస్తుంది. అందుకే మీకు అదాని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణ పైన అదాని పైన అమెరికాలో కేసు ఎందుకు పెట్టిండ్రు? ఒకటి, జస్టిస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది, మీరు అవినీతికి పాల్పడ్డారు అక్కడ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు పొందటానికి అని. దాంతోపాటు మీకు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ యుఎస్ఏ కూడా కేసు పెట్టింది. కారణం ఏంటంటే అమెరికాలో పెట్టుబడులను అదాని సమీకరించాడు. అసలు సోలార్ ఎనర్జీ అమెరికాలో ఉత్పత్తి కాదు, అమ్మేది అమెరికాలో కాదు. ఆ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లకు అమెరికాకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లకు లంచాలు ఇచ్చినందుకు గాను ఆ కంపెనీల కొరకు ఆ ప్రాజెక్టుల కొరకు అమెరికాలో డబ్బులు పోగు చేశాడు, ఇన్వెస్ట్మెంట్ పోగు చేశాడు గనక అదాని కంపెనీ పైన FCPA కింద కేసు పెట్టాడు. ఇప్పుడు ట్రంప్ వాదన ఏంటి? నేను ఇప్పటిదాకా మీకు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ఎందుకు వచ్చిందో చెప్పాను. ఇప్పుడు మరి ట్రంప్ ఎందుకు దీన్ని తీసేయాలనుకుంటున్నాడు? ట్రంప్ వాదన ఏంటంటే, మనకి ఈ చట్టం ఉండడం వల్ల అమెరికన్ కంపెనీలు కాంపిటేటివ్గా ఉండలేకపోతున్నాయి. ఇప్పుడు ఒక దేశానికి ఇండియాకో మరో కంట్రీకో వెళ్తుంది, అమెరికా కంపెనీ వెళ్తుంది, చైనా కంపెనీ వెళ్తుంది. చైనా కంపెనీ లంచాలు ఇచ్చి రాజకీయ నాయకులకు ఉద్యోగులకు ఆ కంపెనీ ఆడున్న ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు ఇచ్చి కాంట్రాక్ట్లు తెచ్చుకుంటున్నారు. అమెరికన్ కంపెనీ తెచ్చుకోలేకపోతుంది కదా, మనం వెనుకబడుతున్నాం కదా, కాంపిటేటివ్గా ఉండలేకపోతున్నాం కదా. చైనా వాడు లంచాలు ఇస్తున్నాడు, రష్యా వాడు ఇస్తున్నాడు, యూరోపియన్ ఇస్తున్నాడు. మనం ఇవ్వకుండా కూర్చుంటే అమెరికన్ కంపెనీలు నష్టపోతున్నాయి కదా అనే వాదన ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు. సో అందువల్ల ట్రంప్ వాదన ఏంటంటే, ఎట్లన్నా అవినీతి పనులైనా చేయండి కానీ మన వ్యాపారాలు కాంపిటేటివ్గా ఉండాలి. ఇదంతా టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. కానీ రియాలిటీలో చేస్తున్నది ఏంటి? మేక్ అమెరికా బ్రైబ్ అగైన్, మేక్ అమెరికన్ కంపెనీస్ బ్రైబ్ అగైన్ చట్టం ఇది. అఫ్కోర్స్ దాన్ని చెప్తున్నది ఏంటి? మేక్ అమెరికన్ కంపెనీస్ కాంపిటేటివ్ అగైన్ సో దట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. కానీ ఇది కాదు, ఇది ఏంటంటే మేక్ అమెరికన్ కంపెనీస్ బ్రైబ్ అగైన్. ఇక అమెరికన్ కంపెనీలు లంచాలు ఇవ్వడం మొదలు పెడితే ఆ లంచాల్లో ఇంకెవడు కూడా పోటీకి తట్టుకోలేడు కనుక వ్యాపారాలన్నింటినీ అమెరికా క్యాప్చర్ చేసుకోవచ్చింది. నయానో భయానో అంటారే ఇదే. సో ఏమన్నా చేయి, నువ్వు లంచం ఇచ్చి కంపెనీ కాంట్రాక్ట్ తెచ్చుకో, లేకపోతే నాకు చెప్పు, నేను బెదిరిస్తా, ఆ కంట్రీ పైన టారిఫ్ విధిస్తా, వెంటనే నీకు వాళ్ళు ఆటోమేటిక్గా నీకు అనుమతిస్తారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని, డూ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ అన్ అమెరికన్ కంపెనీ, ఏమన్నా చేసి నువ్వు సంపాదించు అని చెప్తున్నాడు.